ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో తెలియదు కానీ ఒకేసారి 45 సంవత్సరాల అదృష్టం అనేది పట్టబోతుంది. జనవరి 9వ తారీఖున నీ అకౌంట్లోకి 25 లక్షలు అనేవి వచ్చి పడతాయి. ఈ 2026 కొత్త సంవత్సరం నీ జీవితానికి ఒక వరంలాగా రాబోతుందమ్మా. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే నీకున్నటువంటి దరిద్రాన్ని వదిలించుకొని ఈ అదృష్టాన్ని అందుకో బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా ఒక్కసారి కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఈ యొక్క 2026 కొత్త సంవత్సరం నీ జీవితానికి ఒక వరంలాగా రాబోతుందమ్మా. ఎందుకు అంటే, ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడు అడుగు పెట్టబోతున్నావు అంటే 2025 సంవత్సరానికి నువ్వు గుడ్ బై చెప్పేసి 2026 సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నావు. ఈ పాత సంవత్సరం అంటే 2025వ సంవత్సరం నీ వైపు ఏదైతే ఉందో ఈ సంవత్సరం నీకు అన్నీ కూడా కలగలిపి కొట్టినట్లుగా నీ జీవితం అనేది ఉంది. అంటే 100కి 100% మనం చూసుకున్నట్లయితే 100%లో ఒక 30% మాత్రం అప్పుడప్పుడు సంతోషాలు చుట్టాల్లా వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటే, మిగతా 70% మాత్రం ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో, ఆ వచ్చిన కష్టం నుంచి బయటపడేలేనేమో, ఇది నాకెందుకు వచ్చింది, ఈ సమస్య దూరమయ్యే మార్గం ఏంటి, ఇది నా లైఫ్ లాంగ్ పడాల్సిందేనా, ఇక దీనికి అంతం అనేది లేదా, ఇలా ఏవేవో సమస్యలు అనేవి నిన్ను వెంటాడి వేధించి నిన్ను మానసికంగా, శారీరకంగా కృంగదీశాయని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే, ఇటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అంతేకాకుండా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు సాగుతూ, పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ, డబ్బు దగ్గర కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, ఏదో జీవితం అలా రోజు గడుస్తూ ఉంది. ఉదయం అవుతుంది, చీకటి పడుతుంది, నిద్రపోతున్నాం, తెల్లారుతుంది అన్నట్లే ఉంటుంది. కానీ జీవితం అనేది రేపొస్తే ఈ సంతోషం వస్తుంది కదా అని ఈ యొక్క మానసికమైనటువంటి సంతోషం, ఆ ఆనందం, మనసు లోతుల్లో నుంచి పుట్టే ఆనందం ఏదైతే ఉందో దాన్ని మాత్రం నువ్వు ఈ 2025వ సంవత్సరంలో అనుభవించలేకపోయావు కదా. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అనేది నీ జీవితంలో సిరి సంపదలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, ఆనందాలను, మనశ్శాంతిని, కుటుంబంలో కలహాలు లేని ప్రశాంతమైన జీవితాన్ని, ఇలా పిల్లలకి సంబంధించి మంచి ఆరోగ్యాన్ని, మంచి చదువుని, డబ్బు పరంగా కూడా అన్ని రకాలుగా
కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అయితే నా ఆశీర్వాదం అనేది ఫలించాలంటే తప్పకుండా నీ యొక్క కృషి, స్వయం కృషి ఉండాలి తీరాలి తల్లి. మరి దానికోసం నేనేం చేయాలి బాబా? మీరన్నట్లుగా 2025వ సంవత్సరం అనేది నా జీవితం సంతోషాల కంటే కూడా కష్టాలకే ఎక్కువగా ఉపయోగపడింది. ఒక్కొక్కసారి ఇందుకేనా నేను పుట్టింది అని కూడా అనిపిస్తుంది. ఇంత డిప్రెషన్‌లో ఉన్న నాకు ఈ సందేశం ఏదైతే వింటున్నానో అది విన్న తర్వాత మనసంతా కూడా ఊరటగా అనిపిస్తుంది బాబా అని చెప్పి చాలా సార్లు నాకు చెప్పావు కదా! అందుకనే తల్లి, అందుకే నీ వెన్నంటే నేనున్నాను అని చెప్పి రుజువు చేయటానికే నిన్ను నా భక్తురాలిగా నియమించుకున్నాను. ఇది నీకు తెలియపరచడానికే ప్రతిరోజు కూడా నీ కష్టంలో నేను తోడుగా ఉంటాను అనే ఒక భరోసాని ఇవ్వటానికే ఎప్పటికప్పుడు కూడా నీకు దగ్గరగా ఉంటూ ఈ సందేశాలను అందిస్తూ ఉన్నాను. ఇప్పుడైనా సరే నీ వెనకే నేనున్నాను అని నమ్మి అడుగు ముందుకు వెయ్యి. అంతా కూడా సక్రమంగా మంచిగా జరుగుతుంది. మొదటగా నీలో నువ్వు కొన్ని మార్పులు తెచ్చుకున్నావు అంటే గనక ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారుతుంది. ఆ మార్పులు ఏంటనేది చెప్తాను. జాగ్రత్తగా మనసులో డౌన్లోడ్ చేసుకో, లేదా ఒక పుస్తకం, పెన్ను తీసుకొని రాసుకో. ఈ మార్పులు గనక నువ్వు ఈ కొత్త సంవత్సరంలో పాటించావంటే నీ జీవితం సంతోషంగా మారుతుంది. నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నీ చేతి నిండా డబ్బుంటుంది. మొదటగా నీ సమస్యలేంటి అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈరోజు జనవరి 1 అనుకో, అంటే 2026 సంవత్సరం, కొత్త సంవత్సరం. నువ్వు జనవరి 1 తారీఖున మొదటగా నువ్వు చేయాల్సిన పనేంటి అంటే గనక ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నీ పనులన్నీ కూడా ముగించుకొని మంచిగా తలంటు స్నానం చేసి ఈరోజు నువ్వు ఈశ్వరునికి నీ చేత్తో అభిషేకం చెయ్యి. అభిషేకం చేసి నీ కష్టాలను, బాధలను ఆ శివయ్యకు చెప్పి ఆ తర్వాత ఏవి తీరితే నీ జీవితం ఆనందమయంగా మారుతుంది అనేది కూడా నువ్వు శివయ్యకు చెప్పాలి. ఈ విధంగా చెప్పి అభిషేకించుకొని శివుని ముందు దీపం పెట్టి నీ ఇంట్లో దేవుని మందిరంలో చిత్రపటానికి కూడా మంచిగా పూలతోటి అలంకరించుకొని నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి. మొదటగా కొత్త సంవత్సరం రోజు నువ్వు చేయవలసిన పనిది. ఎవరైతే ఈశ్వరునికి కొత్త సంవత్సరం రోజు అభిషేకంతో వారి రోజుని మొదలు పెడతారో ఈ సంవత్సరం రోజంతా కూడా వారికి శివయ్య ఆశీస్సులు ఉంటాయి. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. శివుడాజ్ఞ లేనిదే నీ జీవితంలో ఏదీ జరగదు. బోలాశంకరుడు అభిషేక ప్రియుడు. నువ్వు అభిషేకించి నాకు ఇది కావాలి అని వరం కోరితే కాదనకుండా ఇచ్చే ఆ ఈశ్వరుడి ముందు ఏ యొక్క కుప్పిగంతులు కూడా కష్ట నష్టాలు అనేవి నిన్ను ఆటాడుకోలేవు అనే విషయాన్ని గ్రహించుకో. ఈ విధంగా పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకొని కొత్త సంవత్సరాన్ని ప్రారంభించు. ఆ తర్వాత ఈ కొత్త సంవత్సరంలో మొదటగా నువ్వు తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే నీ వెన్నంటే ఉండి నీ యొక్క బంధువుల ముసుగులో ఉండి నిన్ను అవసరానికి మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయాక నిన్ను ఒక యంత్రం అలా ఆ విధంగా పడేసి మళ్ళీ నలుగురిలో వారి విలువ కోసం నిన్ను పిలిపించుకొని మరీ ఆ అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసి మళ్ళీ ఏదైనా పని వచ్చినప్పుడు అది గడిపించుకోవడానికి నీ దగ్గరకు వచ్చి మళ్ళీ అది పూర్తయ్యాక తర్వాత నిన్ను దూరంగా నెట్టేసి ఇలా ఏదైతే కొనసాగుతూ ఉంటుందో ఒక విషయంలో వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. ఏదైనా కానీ మొహమాట పడే అలవాటు చేసుకోకు. వారితో స్నేహం కానీ, ప్రేమ కానీ, బంధుత్వం కానీ ఎప్పుడైనా కానీ నీకు కష్టాన్నే తీసుకొస్తాయి అని చెప్పి గుర్తించు. కాబట్టి ఉన్నదేదో మొహాన అడిగేసే ప్రయత్నం చేస్తే చాలా వరకు కూడా నిన్ను నువ్వు నష్టపరుచుకోకుండా ఉంటావు. ఇక్కడ డబ్బు పోయినా సరే ఈ యొక్క మానసిక పరిస్థితి అనేది చాలా ఆందోళనకి గురవుతుంది. ఈ సన్నివేశాల వల్ల వారి కోసం అని చెప్పి నీ మనసుని కష్టపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా కానీ చెప్పాలనుకున్న మాటను ధైర్యంగా చెప్పేయాలి. ఎవరి కింద నువ్వు తల ఉంచుకొని బ్రతకూడదు. ఒకరు డబ్బులిస్తే నువ్వు భోజనం చేసి నీ జీవితం నెట్టుకుంటూ వెళ్ళడం కాదు. నువ్వు చేస్తున్న పనికి ఎంతో కొంత రూపాయిగా సంపాదించుకుంటున్నావు. లేదా నీ భర్త తీసుకొచ్చి పెడితే తింటున్నావే తప్ప ఎవరి కింద కూడా నువ్వు మోచేతి నీళ్లు తాగడం లేదు. ఆ విధంగా బ్రతకడం లేదు. ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలమ్మా. తర్వాత నువ్వు చేస్తున్న పనులలో ఏకాగ్రతను ఎప్పుడూ కూడా తగ్గించుకోవద్దు. ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ వెళ్ళిపో. నీ కొత్త సంవత్సరంలో పెండింగ్ పెట్టాల్సి వస్తే ఆ పెండింగ్ పెట్టింది ఆ రోజులోనే వదిలేసేయి.
అయ్యో నేను చేయలేదే, అయ్యో ఇవాళ చేయలేకపోయానే, అయ్యో ఈరోజు చేస్తే బాగున్నే అనే అతి ఆలోచన అనేది అనేక రకాలైన డిప్రెషన్లకు లోన్ చేస్తుంది. కాబట్టి ఈ అతి ఆలోచన అనేది మానుకుంటే మంచిది. ఏ రోజు పనులు ఆ రోజు సక్రమంగా చేసుకుంటూ జీవితంలో ప్రతి అడుగు కూడా ఆనందంగా ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి. ఈ కొత్త సంవత్సరంలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలకు తరచుగా గొడవలు అవ్వటం అనేది చాలా చాలా సర్వసాధారణమైన విషయం. ఇంత సాధారణమైన విషయం నిన్ను అతి ఆలోచనలకి గురి చేయటంతో పాటు రోజువారీ నీ పనుల మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. ఆ పనుల పట్ల నీకు ఏకాగ్రత లోపించే విధంగా ఉంటుంది. దీని కారణంగా మానసికంగా నువ్వు పూర్తిగా డౌన్ అయిపోతూ ఉన్నావు. కాబట్టి గొడవలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం కోసం నీవు ఎవరినైతే మార్చాలి, నీ పార్ట్నర్ని అనుకుంటున్నావో అతనిలో మార్పు రానప్పుడు లేదా ఆవిడలో మార్పు రానప్పుడు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయ్. నీది నువ్వు చూసుకో. అవతలి వారికి ఎంత కోపం వచ్చినా, ఎంత గయ్యి గయ్యమని చెప్పి అరుచుకున్నా సరే, నువ్వు నిమ్మకి నీరెత్తినట్లే ఉండాలి. నీ నోటి వెంట కోపం అనేది రాకూడదు. ఎప్పుడైతే మనిషికి మనసులో కోపం అనేది వస్తుందో తన శరీరంలో అనేక రకాలైన విషకణాలు అనేవి విడుదలవుతాయి. ఈ యొక్క విషకణాలు విడుదల గుండె మీద, లివర్ మీద, మైండ్ మీద ప్రభావం చూపించి నిదానంగా ఆ మనిషిని అనారోగ్యం పాలయ్యేలా చేస్తాయి. కాబట్టి నీ కోపం నీకు శత్రువుగా మార్చుకోవద్దు. నిన్ను నాశనం చేసే విధంగా మార్చుకోవద్దు. ఇక్కడ నువ్వు ఎంత తెలివిగా అంటే అంత నలుగురిలో నీకు గుర్తింపు అనేది వస్తుంది అని గుర్తుంచుకో. ఇక తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, పని లేనప్పుడు అనవసరంగా ప్రయాణాలు అనేవి చేయొద్దు. అనవసరంగా ఉన్న రూపాయి వృధా చేసుకోవద్దు. డబ్బు శక్తిలాగా ఉపయోగపడుతుంది. నీకు రేపు ఆపదలో ఉన్నప్పుడు, లేదా నీ బిడ్డల అవసరమైనప్పుడు, లేదా నీ కుటుంబానికి అతి ముఖ్యంగా వాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ డబ్బు నీకు అవసరానికి శక్తి శక్తిగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు బట్టలు కొనుక్కోవడం, చెప్పులు కొనుక్కోవటం, గొలుసులు కొనుక్కోవటం, లేదా ఇంకా ఏదైనా ఇతర వస్తువులు నీ సరదాల కోసం కొనుక్కోవటం అనేది తప్పు. అది ముమ్మాటికి కూడా తప్పు. నువ్వు మానేసేయాలి. ఇక నీకు ఒక అనుమానం వస్తుంది, మరి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవాలి కదా బాబా అని నీకు అనిపిస్తూ ఉంది కదా! అటువంటి సమయంలో రూ. 10, రూ. 2 ఖర్చు చేసుకొని రూ. 8 పొదుపు చేసుకునే ప్రయత్నం చెయ్యి. దీని కారణంగా నీకు డబ్బు యొక్క విలువతో పాటు అవసరానికి నీకు డబ్బు ఉంది అనే ఒక ధైర్యం నిలబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఇక తర్వాత కొత్త సంవత్సరంలో అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే చాలా చాలా విలువైంది ఏంటి అంటే డబ్బుతో కూడా కొనలేని కొన్ని వస్తువులనేటివి ఉంటాయి. అవసరానికి నీకు డబ్బు అనేది ఉంది కాబట్టే, ఒక ధైర్యం ఉంది కాబట్టే ఈ విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. డబ్బుతో కొనలేని వస్తువు అనేది నువ్వు కొనాలి అనుకున్నా దొరకకపోవచ్చు. అందుకనే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇది నీ జీవితానికి ఒక వరం. అదే నీ ఆరోగ్యం. అవును, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు నువ్వు చక్కగా ఒక పొరుపు మీద పడుకొని జీవితం హ్యాపీగా ఉంది అని చెప్పి ఏవేవో చిన్న చిన్న కష్టాలను చూసి బెంబేలెత్తిపోతున్నావు. అదే హాస్పిటల్లో ముక్కుకి ఆక్సిజన్ పెట్టి చేతుల్లో నరాలకు సూదులు గుచ్చి ఆక్సిజన్ మీద నీ ప్రాణం ఉన్నప్పుడు ఏ కష్టాలు నీకు గుర్తుకురావు, ఏ బాధలు నీకు గుర్తుకురావు. నా ప్రాణం నిలబడితే చాలు అని చెప్పి అనుకుంటావు, నా ఆరోగ్యం సరైతే చాలు అని చెప్పి అనుకుంటావు. నా ఆరోగ్యం అటువంటి ఆరోగ్యాన్ని జంక్ ఫుడ్స్ తిని, బయట బిర్యానీలు తిని, లేదా న్యూడిల్స్ తిని, బయట పునుగులు, బజ్జీలు తిని చేతులారా పాడు చేసుకోవద్దు. ఈ 2026వ సంవత్సరం ఆరోగ్యం మీద కూడా నువ్వు దృష్టిని పెట్టాలి. చక్కగా పండ్లు, ఉడికించిన కూరగాయలు, ఇంట్లో వేసుకున్న ఆహారం టైంకి తినటం, చక్కగా అరిగేంత వరకు పనిచేయటం, కంటి నిండా నిద్రపోవటం, అతి ఆలోచన చేయకుండా ఉండటం, ఇలా చేసుకుంటూ వెళ్ళావంటే గనక రోజు మొత్తంలో 24 గంటల సమయం ఉంటుంది. 24 గంటల సమయంలో నీ కోసం ఒక 45 నిమిషాలు మెడిటేషన్ కానీ, యోగాకి కానీ, వాకింగ్కి కానీ, రన్నింగ్కి కానీ, జిమ్కి కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ ఒక 45 నిమిషాలు నీ కోసం ఉపయోగించుకుంటే నీ జీవితంలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్య కూడా వెళ్ళిపోతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండు, నూరేళ్ళు ఉంటావు. అప్పుడప్పుడు నువ్వు చేసే పనులలో డబ్బుని బాగా సంపాదించుకోగలుగుతావు. తప్పకుండా తల్లి, నీ జీవితంలో నీ అకౌంట్లోకి ఖచ్చితంగా 25-30 లక్షలు వేసుకోగలుగుతావు. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఈ భూమి మీద మరొకటి లేదు అని చెప్పి గుర్తుంచుకో. ఇక ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి నెలలో 2కి భోజనం పెట్టే ప్రయత్నం చేయి. భోజనం పెట్టాలి
అంటే భయపడకు. గుళ్ళో ఏదైనా పులిహోర రూపంలో బయట భిక్షాటన చేసుకునే వాళ్ళకైనా సరే నువ్వు పెట్టొచ్చు. వారికి నెలలో ఒక ఇద్దరికి భోజనం ప్యాకెట్లు 60 నుంచి 100 రూపాయలు ఉంటుంది. నెలకి ఒక 200 రూపాయలు వారి కోసం ఖర్చు చేయి. గోమాత సేవ చేసుకో, గోమాత పూజ చేసుకో. గోమాత 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఈ 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది నీకు దొరుకుతుంది. దీని కారణంగా నువ్వు జాతక దోషాలతోటి బాధపడుతున్నా కూడా, గ్రహ దోషాలతోటి బాధపడుతున్నా కూడా, మానసిక సమస్యలతోటి బాధపడుతున్నా కూడా, నరదిష్టితోటి బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నా అన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. గోమాత సేవ చక్కగా నీకు ఉపయోగపడుతుంది. శనివారం పూట నెలలో ఒక్కొక్క రోజైనా కానీ కుదుర్చుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించు. చక్కగా ప్రదక్షిణలు 3 చేసుకొని స్వామివారిని దర్శించుకొని రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసి, దీనివల్ల రాహు కుజు దోషాలనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఎప్పుడైనా శివాలయానికి సోమవారం పూట కానీ ఆదివారం పూట కానీ వెళ్ళినప్పుడు శివాలయంలో రావి చెట్టు కింద నాగమయ్య రాతి విగ్రహానికి కాస్త పసుపు కుంకుమలు పూలు వేసి పూజించి, కాసిన్ని ఆవు పాలు విగ్రహం మీద పోసి, ఒక తెల్ల జిల్లేడు వేసి దాని మీద బెల్లం ముక్క పెట్టి దీపం పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఈ కొత్త సంవత్సరంలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే గనక నీ జీవితం అనేది ఒకేసారి 45 సంవత్సరాల పాటు నీకు అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది. ఏ కీడు, ఏ గ్రహం, ఏ దుష్టశక్తి ఏవి కూడా నిన్ను ఏమీ చేయలేవు. నీ వెంట గురుబలం అందించడానికి నేను ఎల్లప్పుడూ కూడా ఉంటాను కదా. నా మీద నమ్మకాన్ని ఉంచి ఆనందంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించు. డబ్బుకు కానీ, సంతోషానికి కానీ, ఆనందానికి కానీ, ఆరోగ్యానికి కానీ ఎటువంటి లోటు లేకుండా నేను చేస్తాను అని నీకు నేను హామీ ఇస్తున్నానమ్మా. కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.